మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ శ్రీదేవి గారు. సో మేడంతో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే మేడం. సో మేడం, ఇప్పటివరకు చాలా టాపిక్స్ మనతో షేర్ చేసుకోవడం జరిగింది మీరు. సో ఇప్పుడు ఏంటంటే మేడం, ఓవర్ వెయిట్, ఒబేసిటీ అనేది చాలా చూస్తూ ఉన్నాము. సో ఒబేసిటీ విత్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటున్నాం. అంటే ఏంటంటే మేడం, ఒబేస్గా ఉన్న వాళ్ళకి హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుందా, లేకపోతే అసలు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల ఒబేస్ అవుతున్నారా అనేది ఒక డౌట్ మేడం. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సో యాక్చువల్గా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అంటే రెండిటిది ఇంటర్ప్లే ఉంటుంది అనమాట. రెండు చాలా కాంప్లెక్స్ ఇంటర్ప్లే ఉంటుంది ఈ రెండిటికి. ఒబేసిటీతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయంటే, అపార్ట్ ఫ్రమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అని ఉంటాం. మెటబాలిక్ అంటే మనకి డయాబెటీస్ రావడం, ఆర్ బీపీ పెరగడం, ఆర్ కొలెస్ట్రాల్ పెరగడం, వాటితో వచ్చే మళ్ళీ జబ్బులు లైక్ కిడ్నీ ప్రాబ్లం రావడం, ఆర్ హార్ట్ ప్రాబ్లం రావడము, ఆర్ స్ట్రోక్ రావడము, ఇవన్నీనేమో మెటబాలిక్ పారామీటర్స్ అనమాట. వాటిలో డీరేంజ్మెంట్స్ రావడము. నెక్స్ట్ మన ఫంక్షనాలిటీ, మనం వర్క్ చేసే బాడీలో వచ్చే ఫంక్షనాలిటీలో నీ జాయింట్ పెయిన్స్ రావడము, ఆర్ ఏమంటారు ప్లాంటార్ ఫేషియటిస్, మన కింద హీల్లో ప్రాబ్లం రావడము, లోవర్ బ్యాక్ ఏక్ రావడము, ఇవన్నీనేమో మన మోర్ ఆఫ్ స్కెలిటల్ అండ్ మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ అనమాట. అవి థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ రావడం. అంటే నేను లావుగా ఉన్నాను, నన్ను చూసి అందరూ హేళన చేస్తున్నారు, ఇట్లాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ తోటి డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇవన్నీ మెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఫోర్త్ పారామీటర్ ఏంటంటే మీరు అన్నట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం. ఎస్పెషలీ గర్ల్స్లో సైకిల్స్లో వేరియేషన్స్ రావడము, పీసీఓఎస్ అనే కండిషన్ రావడము, అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్కి తీసుకెళ్ళడము, ఇవన్నీ హార్మోన్స్ రిలేటెడ్ ఇంబ్యాలెన్సెస్ అనమాట ఆఫ్ ఒబేసిటీ. బట్ మీరు అన్న క్వశ్చన్కి వస్తే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి ఒబేసిటీ వస్తుందా అంటే, ఒబేసిటీ ఇదివరకు అనుకునే వాళ్ళు దట్ ఓన్లీ ఎంత తింటాము, ఎంత ఎక్స్పెండ్ చేస్తాము, దాంతో ఒబేసిటీ అని అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే అదొక కాంప్లెక్స్ ఇంటర్ప్లే. ఏమంటారు, మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఆర్ ఇంటెస్టైన్స్లోంచి హార్మోన్స్, పెరిఫరల్ హార్మోన్స్ వెళ్ళి బ్రెయిన్కి ఏం స్టిమ్యులస్ ఇస్తాయి, బ్రెయిన్ నుంచి ఏం స్టిమ్యులస్ కిందకి వస్తుంది, అండ్ ఆల్సో మన అడిపోస్ టిష్యూ, మన ఫ్యాట్ టిష్యూలోంచి వెళ్ళే హార్మోన్స్ బ్రెయిన్కి ఏం చెప్తున్నాయి. సో మన ఈటింగ్ హ్యాబిట్ ఎట్లా ఉంటుందంటే, హంగర్ కోసం కొంతవరకు తింటాము. అపార్ట్ ఫ్రమ్ దట్ హీడోనిక్ హంగర్ అంటారు. అంటే దాంట్లో ఎలా ఉంటుందంటే, మనం ప్లెజర్ కోసం తింటున్నాము. అంటే ఆకలి వేయకపోయినా తింటాం, ఆకలి వేయకపోయినా అది ఇచ్చే హార్మోనల్ ప్లెజర్ కోసం తినటము. స్ట్రెస్ తోటి, ఏదన్నా స్ట్రెస్ పడుతున్నప్పుడు మనం ఏదన్నా తింటే మనకి బెటర్గా ఫీల్ అవ్వడము, వీటితోటి తింటాము. ఇట్లా నాట్ ఓన్లీ సే థైరాయిడ్ ఆర్ కార్టిసాల్ హార్మోన్స్, ఇంటెస్టైన్స్ నుంచి వచ్చే హార్మోన్స్, అండ్ అడిపోస్ టిష్యూ, అదే మన ఫ్యాట్ టిష్యూ నుంచి వచ్చే హార్మోన్స్, ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి ఒబేసిటీలో. ఓకే. సో అయితే మేడం, ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు మెటబాలిక్ కాంప్లికేషన్స్ చాలా కామన్గా మనం చూసేది ఏంటంటే, ఒబేసిటీ వచ్చిన తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడము, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి డయాబెటీస్లోకి తయారవడము, ఆ డయాబెటీస్ నుంచి మళ్ళీ హార్ట్ ఆర్ కిడ్నీ ఆర్ స్ట్రోక్ లాంటి ప్రాబ్లమ్స్ రావడము జరుగుతుంది. దెన్ హై బ్లడ్ ప్రెషర్, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇంక్రీజ్డ్ ఛాన్స్ ఆఫ్ హై బీపీ ఉంటుందన్నమాట. ఆ హై బీపీ కంటిన్యూస్గా ఉండటం మూలన, అంటే మందులు వేసుకోకుండా కంట్రోల్లో ఉంచుకోకుండా ఉంటే కనుక వచ్చే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్. అలానే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు లేడీస్లో పీసీఓఎస్ అనే ఒక కామన్ ప్రాబ్లం రావటం, దాంతో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడము, ఈ హార్మోనల్ ఆస్పెక్ట్. ఇందాక చెప్పినట్టుగా మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్, చాలామందికి నీ జాయింట్ పెయిన్స్ రావడం, అంటే ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళలో అది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద వెయిట్ నీ జాయింట్స్ పైన పడటంతో.
ఓకే మేడం, ఓవర్ వెయిట్ విత్ అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని మాట్లాడుకున్నాం. సో ఇది అబ్బాయిల్లో అమ్మాయిల్లో డిఫరెంట్గా ఉంటుంది అంటారు ఇలా ఉన్నప్పుడు? సో ఈ మెటబాలిక్ పారామీటర్స్ ఏ అయితే మన షుగర్ రావటం కానీ ఆర్ బీపీ రావడం కానీ ఇవన్నీ ఇద్దరికి కామన్ ఉండొచ్చు. బట్ గర్ల్స్లో డెఫినెట్గా అంటే మెన్సెస్ ఇర్రెగ్యులర్ కావడము, అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ పైన ఎక్కువ రావడము, హిర్సుటిజం లాగా, దెన్ ఇందాక అనుకున్నట్టు మన ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం, ఇవన్నీ గర్ల్స్లో ఉంటాయి. బాయ్స్లో కూడా స్పెసిఫిక్గా వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ ఉండకపోవచ్చు, బట్ మెటబాలిక్ ఇష్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే. బట్ ఓవరాల్గా వాళ్ళకి కూడా ఫ్యాట్ టిష్యూ లోపల మేల్ హార్మోన్ ఫీమేల్ హార్మోన్ లాగా ఎక్కువ కన్వర్ట్ అవుతూ ఉంటుంది ఫ్యాట్ టిష్యూ ఎక్కువ ఉంటే. సో దాని మూలాన వాళ్ళకి బ్రెస్ట్ సైజ్ పెరగటం అట్లాంటివి రావచ్చు, ఆర్ వాళ్ళ సెమెన్ క్వాలిటీ కూడా తగ్గవచ్చు. ఓకే. సో అయితే వీరిలో ఇలాంటి ఉన్న అంటే ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు లేదా హార్మోన్ ఇంబ్యాలెన్స్గా ఉన్న వాళ్ళు ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల వీళ్ళు వాటిని ఇంబ్యాలెన్స్ని కరెక్ట్గా తీసుకోగలరు అంటారు మేడం? ఒబేసిటీ కానీ ఓవర్ వెయిట్ కానీ ఉండే వాళ్ళలో ఒక అట్లీస్ట్ ఒక 5% వెయిట్ లాస్ టార్గెట్ చేస్తే వాళ్ళ కరెంట్లీ ఏ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో దాంట్లో చాలా మటుకు తేడా వస్తుంది అనమాట. అంటే సే ఒక 80 kgs పర్సన్ ఉన్నారనుకోండి, 5% అంటే మనకి జస్ట్ 4 kgs తగ్గితే వాళ్ళకి అన్ని మెటబాలిక్ పారామీటర్స్లోనూ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్ ఉన్నారనుకోండి, ఆయన వాళ్ళకి వేసుకునే మందులు క్వాంటిటీ తగ్గుతుంది, పవర్ తగ్గుతుంది, అండ్ అట్ ద సేమ్ టైమ్ బీపీ ఉందనుకోండి, దాంట్లో కూడా మెడికేషన్స్ తగ్గుతాయి. ఆ 5% కాకుండా ఇంకొంచెం పెంచి ఒక 10% ఏం చేశారనుకోండి, అప్పుడు చాలా పారామీటర్స్ నార్మల్ అవుతాయి. అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న డయాబెటీస్ వాళ్ళకి డయాబెటీస్ మందులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మేబీ ట్రయల్ వితౌట్ మెడికేషన్స్ కూడా ఇచ్చి చూడొచ్చు. అలానే పీసీఓఎస్ ఉండే వాళ్ళకి వాళ్ళు అరౌండ్ ఒక 10%, 5 to 10% వెయిట్ లాస్ అయ్యారంటే వాళ్ళకి మెన్సెస్ రెగ్యులర్గా రావటం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఈ 5 to 10% అనేది కంపల్సరీగా బెనిఫిట్స్ చూపిస్తుంది అనమాట. అంతకు మించి అవ్వారనుకోండి, లైక్ 15 or 20% అయ్యారనుకోండి, వాళ్ళకి ఏ జబ్బు ఉండకపోవచ్చు కూడా. సో బట్ మినిమం ఒక 5 to 10% కోసం ఏం చేయాలన్నమాట. సో దాంట్లో ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోవాలి మన ప్లేట్లో. మనం సౌత్ ఇండియన్స్ కనుక ఎక్కువగా మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటూ ఉంటాం. సో దాని బదులు మనం వెజిటబుల్ కంటెంట్ ప్లేట్లోకి డబల్ చేసి మన అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే మన రైస్ కానీ రోటీ కానీ వాట్ ఎవర్ ఇడ్లీ దోశలు కానీ అవి తగ్గించుకుంటే చాలా మటుకు చేంజెస్ వస్తాయి అన్నమాట. ఓకే మేడం, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ.